హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలా కిచెన్. ఇప్పుడు మనం టమోటా రైస్ని ఎంత టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోండి. టమోటాలు మీడియం సైజు 4 కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు 5 కట్ చేసి వేసుకోండి. కరివేపాకు 1 రెమ్మ, పుదీనా కొంచెం. ఈ మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, గ్రైండ్ చేసుకున్నాం కదా, ఓ పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. 4 టేబుల్ స్పూన్స్ నూనె వేడైంది కదా, సాజీర 1 స్పూన్, మిరియాలు 4, దాల్చిన చెక్క 2, మరాఠీ మొగ్గ 1, అనాస పువ్వు 1 కట్ చేసి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. లవంగాలు 4, బిర్యానీ పువ్వు కొంచెం, బిర్యానీ ఆకు 2 కట్ చేసి వేసుకోండి. కరివేపాకు 1 రెమ్మ, పచ్చిమిరపకాయలు 4 కట్ చేసి వేసుకోండి. పుదీనా కొంచెం వేసుకోండి. కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకోండి. గరం మసాలా 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అల్లం పచ్చిదనం పోయిన తర్వాత కారం 1 టేబుల్ స్పూన్, పసుపు కొంచెం, ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నేను ఈ గ్లాస్తో బాస్మతి రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నాను. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్. టమోటా ప్యూరీ కూడా వాటర్తో కొలుసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. బాస్మతి రైస్ అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను, వాటర్ లేకుండా వేసుకోండి. 1 ఇయర్ ఓల్డ్ బాస్మతి రైస్ అయితే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చిన తర్వాత 1 మినిట్ సిమ్లో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టీమ్ పోయింది కదా, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఎలా రెడీ అయిందో చూద్దామండి. చూడండి, చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఈ టమోటా రైస్ వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇది ప్లెయిన్గానే తినొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతే, ఎంతో రుచికరమైన టమోటా రైస్ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.